మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా టీం రామ్ చరణ్ బాలాజీ ఆధ్వర్యంలో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటడం, అన్నదాన కార్యక్రమం, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, చిరంజీవి యువత, రామ్ చరణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారి 40వ జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈరోజు 23వ తారీఖు నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాలు అనేది అటుపక్క తెలంగాణ, ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈసారి రక్తదానం ఇవ్వాలని చెప్పి టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఎప్పటి నుంచో చిరంజీవి గారి కుటుంబానికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా చరణ్ గారికి కానీ ఒక గట్టి పట్టున్న ఊరు ఏదన్నా ఉందంటే నెల్లూరు జిల్లా. ఎందుకంటే ఇక్కడి నుంచే మనం వేలాదిగా, వందలాదిగా రక్తదాన శిబిరాలు కూడా గతంలో నిర్వహించుకున్నాం. మన అభిమానాన్ని వారిపై చాటుకున్నాం. ఈసారి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈసారి జనసేన గవర్నమెంట్లో ఈసారి మనం రక్తదాన శిబిరాల్ని మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ గారి కోసం నిర్వహించడం, అది అందరూ వివిధ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ఇస్తున్నా కానీ ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఎందుకంటే రక్తం చాలా మంది రోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో మేమందరం ముందరకు వచ్చాం. అదేవిధంగా రామ్ చరణ్ గారి అభిమానులు కూడా ఈరోజు వందలాదిగా ఇక్కడికి చేరుకోవడం, అదేవిధంగా ఇక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఈ 4 రోజుల పాటు మేము ఇక్కడే వివిధ సేవా కార్యక్రమాలని టీం రామ్ చరణ్ ద్వారా నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడే నిర్వాహకులు తెలియజేశారు. దీనికంతా మేము జనసేన నుంచి మేమందరం మీరు వెనకాల తోడే రావడం, అదేవిధంగా వేరే మహిళలకు కానీ, అదేవిధంగా జన సైనికులకు కానీ, అదేవిధంగా రామ్ చరణ్ గారి అభిమానులు కానీ అందరం ఇక్కడికి వచ్చి మేము ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు మొక్కలు నాటే కార్యక్రమం, ఎల్లుండి పేదలకి ఆహారం పెట్టే కార్యక్రమం, అదేవిధంగా మరుసటి రోజు 4వ రోజు జనసేన కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాకు ఇప్పుడే టీం రామ్ చరణ్ వారు చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీం రామ్ చరణ్ నిర్వాహకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా 27వ తేదీ రామ్ చరణ్ బర్త్డే కాబట్టి దానికంటే ముందు ఈరోజు 23rd మనం బ్లడ్ బ్యాంకు మన రాష్ట్రంలోనే కాదు, మన తెలంగాణలో, అలాగే ఒడిశాలో, బెంగళూరులో కూడా అదేవిధంగా జరుగుతుంది. ఈ వారం రోజులు మేము ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమాలు చేస్తామని టీం ఆర్సీ తరఫున చెప్పబోతున్నాం. అదే ఈరోజు సుజయ్ అన్న తరఫున ఇక్కడ వేలాది మందితో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. జై చరణ్, జై జై చరణ్.